బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు తరపున లాయర్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఈ స్కామ్ సంబంధం లేని దాంట్లో చంద్రబాబుని ఇరికిస్తున్నారు అంటూ ఆయన వాదనలు వినిపించినట్టుగా కూడా తెలుస్తోంది. సో 24 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరు పరచలేదంటూ ఆయన మాట్లాడితే సిఐడి మాత్రం ఖచ్చితంగా హాజరు పరిచాం అనేది కూడా జడ్జి ముందు ఉంచినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. మొత్తానికి వాదోపాదాలు ఏ విధంగా సాగుతున్నాయి, సో జడ్జి ముందు ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, సో చెప్పండి, ఉదయం 10 గంటలకి మొదలైంది, విరామం తర్వాత మళ్ళీ కూడా వాదనలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎప్పటివరకల్లా ఈ వాదనలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఏ అంశాలు జడ్జి ముందుకి ప్రస్తావనకు వచ్చాయి? దాదాపు ఉదయం 6 గంటల కంటే ముందే చంద్రబాబు నాయుడిని ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత ప్రొసీజర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. వాదనలో సిద్ధార్థ లూథ్రా చేసినటువంటి వాదనలు కొంత ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే, ముఖ్యంగా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు చాలా సెక్షన్స్ పెట్టారు. దాంట్లో పాటుగా ఏం ఛార్జెస్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా ఒక 29 పేజీల రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు కావచ్చు, ఆయన తరపున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లూథ్రా కావచ్చు, చేస్తున్నటువంటి వాదనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని, లేకుంటే ఈ డబ్బులు ఎక్కడికి పోలేదని, లేదంటే ఇది స్కామ్ కాదు, మేమేం తప్పు చేయలేదని, ఆ నిధులకు గోల్మార్క్ సంబంధించి మాకు సంబంధం లేనటువంటిది ఎక్కడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్లో ముఖ్యంగా టెక్నికాలిటీస్ పరంగా మాట్లాడుతున్నారు. పీసీ యాక్ట్ 17A వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి రిమూవల్ అథారిటీతోని ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటిది. చంద్రబాబు నాయుడు 2015లో ఈ స్కామ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా గవర్నర్ ద్వారా ఆయనకు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదనేటువంటి చెప్తున్నారు. దీన్ని కూడా సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు కౌంటర్ చేశారు. డెఫినెట్గా అది 2015లో జరిగిన దానికి ఇప్పుడు 17A అనేటువంటిది అట్రాక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే గవర్నర్ పర్మిషన్ అవసరం, కానీ 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు విచారణకు ఇది అట్రాక్ట్ కాదనేటువంటి చాలా స్పష్టంగా దాన్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా పీసీ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఇంకొక సెక్షన్ 8ని కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. దీని ప్రకారం ఏంటంటే, ఒక 1 వీక్ ముందు నోటీస్ ఇవ్వాలి అనేటువంటిది. ఇది కూడా దీనికి అట్రాక్ట్ కాదని చెప్పారు. సో టెక్నికాలిటీస్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఈవెన్ 409 ఏదైతే ఉందో, ఈ 409 అనేటువంటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించింది. దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, ఇది పూర్తిగా మేము క్యాబినెట్లో తీసుకున్నటువంటి డిసిషన్, పాలసీస్ అనేటువంటివి క్యాబినెట్లో తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయాలని చెప్తున్నారు. కానీ క్యాబినెట్ కంటే ముందు జరిగినటువంటి తతంగము, క్యాబినెట్ తర్వాత నిధులకు సంబంధించినటువంటి గోల్మాల్ను ఎక్కడ కూడా చంద్రబాబు ఒక పిటిషన్ వేశారు, ఆ పిటిషన్లో మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైమ్ సిద్ధార్థ లూథ్రా కూడా ఎక్కడ దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. కేవలము కొన్ని టెక్నికాలిటీస్ తీసుకొస్తుంది. ఇక ఫైనల్గా 167ని కూడా వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు. ఏంటంటే 167 ప్రకారము శుక్రవారం రోజు రాత్రి, ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేటువంటి దాన్ని మార్నింగ్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, రాత్రి 11 గంటల నుంచి ఆయన చుట్టుముట్టారు కాబట్టి రాత్రి 11కే టెక్నికల్గా అరెస్ట్ చేసినట్టు. కాబట్టి 24 గంటల లోపు ఆయనను అరెస్ట్ చూపెట్టలేదు. కాబట్టి ఇది ఎవరైనా వ్యక్తి హక్కుకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది టెక్నికల్గా నడవదు, కాబట్టి అరెస్ట్ చెల్లదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ మొత్తం ఆర్గ్యుమెంట్స్లో సిద్ధార్థ లూథ్రా చెప్పిన దాంట్లో ఏవైతే సిఐడి కేసుకు సంబంధించి ఒక పూర్తి రిమాండ్ రిపోర్ట్ను బిల్డప్ చేసిందో, ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఒక సీక్వెన్స్ పెట్టిందో, దాంట్లో కీలకమైనటువంటి విషయాలను ఎక్కడ ఆన్సర్ చేయకుండా కేవలం టెక్నికాలిటీస్ ఆధారంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు చూస్తున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా సిఐడి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే పునవల్ సుధాకర్ రెడ్డి ఉన్నారో, ఆయన ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. చాలా ఇష్యూస్కి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయకుంటే ఏ విధంగా సాక్షుల్ని బెదిరించేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎందుకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చేయాల్సి ఉంది, చంద్రబాబుతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి లక్ష్మీనారాయణ కావచ్చు, మిగిలిన ఇన్వాల్వ్మెంట్ అందరితో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి డాటాను చూడాల్సి ఉంది. ఈ ఫండ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి తిరిగి వచ్చాయనేటువంటిది. సో ఇవన్నిటిని చాలా క్లియర్గా రాశారు. సో ఇప్పుడు ఇవైతే ఫైనల్గా వాదనలు జరుగుతున్నాయో, దీని తర్వాత జడ్జ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇస్మాయిల్, అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ టెక్నికల్ అంశాలు మాత్రమే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఇక అసలు విషయం ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే సిఐడి ముందున్న అంశాలు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అకౌంట్స్ను కూడా ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయన అకౌంట్లోకి ఎటువైపు నుంచి అమౌంట్ వచ్చిందా లేదా, వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటైతే, ఇద్దరు కీలక వ్యక్తులు దేశం విడిచి పారిపోవటాన్ని కూడా జడ్జి ముందు పోతున్నారనేది కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. సో ఆ అంశం ఇవన్నీ కూడా ముందు చర్చకు వస్తాయా? పార్ట్ 1లో టెక్నికల్ అంశాలు, తర్వాత కేసు ఇన్ డెప్త్కి వెళ్తున్నారు అనుకోవచ్చా?
డెఫినెట్గా మొత్తం కేసుకు సంబంధించి ప్రతి సెక్షన్ ఏవైతే సెక్షన్స్ని ఏసీబీ సిఐడి అధికారులు అట్రాక్ట్ చేశారో, ఏవైతే సెక్షన్స్ పెట్టారో ప్రతి సెక్షన్స్ మీద వాదనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటిది ఈరోజు న్యాయమూర్తి కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఈ కేసును గతంలో చిదంబరం అరెస్ట్ అయినటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ కేసు ఉందో దాంతో కంపేర్ చేశారు. ఎందుకంటే ఎకనామిక్ అఫెన్స్ అనేటువంటి దాంట్లో ఎక్కడ కూడా అక్యూజ్డ్కు లిబర్టీ ఇవ్వద్దు, అది పూర్తిగా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటి దాన్ని కూడా ఈరోజు న్యాయమూర్తి దీన్ని లేవనెత్తడం జరిగింది. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా న్యాయమూర్తి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, చంద్రబాబు నాయుడుకి సంబంధించి ప్రైమఫసీ ఉందా అంటే ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆయన రోల్ ఏంటిది అనేటువంటి కూడా క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా ప్రైమఫసీ ఉంది ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే ఇందులో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు. చాలా మంది ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో, బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి స్వాన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏవైతే ఫైల్ నోట్స్ ఉన్నాయో ఫైల్ నోట్స్కి సంబంధించినటువంటి చాలా డాటా ఉంది. ఫిజికల్గా చాలా పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలను సేకరించారు. కాబట్టి ప్రైమఫసీ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు రోల్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా 409 సెక్షన్ అట్రాక్ట్ అయ్యే విధంగా చాలా ఆధారాలు ఉన్నాయనేటువంటిది కూడా ఇక్కడ సిఐడి అధికారులు చేసినటువంటి వాదనలో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఏదైతే ప్రధానంగా జరిగేటువంటి చర్చలు చూస్తే చంద్రబాబు నాయుడు రోల్ ఏంటిది, ఎందుకంటే ఇక్కడ మొత్తం కేసులో దీనిలో సిఐడి చెప్తుంది ఏంటంటే ఈ కేసులో సూత్రధారుడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. క్యాబినెట్ కంటే ముందే కాన్స్పిరసీ జరిగింది. క్యాబినెట్ కంప్లీట్ అయిన తర్వాత ఫండ్స్ రిలీజ్ టైంలో కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఇవన్నీ జరిగాయి. క్యాబినెట్ అప్రూవల్ అయినప్పటికీ చాలామంది ఐఏఎస్ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొర్రీలు పెట్టినప్పటికీ, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినప్పటికీ దాన్ని రిలీజ్ చేయించారు అనేటువంటి అబ్జెక్షన్ ఉన్నాయి. సో హోల్ అండ్ సోల్గా ఈ డబ్బులు అనేటువంటివి చంద్రబాబుకు చేరాయి కాబట్టి చంద్రబాబు ఫ్యామిలీకి చేరాయి. ముఖ్యంగా 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒకళ్ళు పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నారు, వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయనకు సెప్టెంబర్ 5 రోజు సిఐడి నోటీస్ ఇచ్చింది మీరు విచారణకు రావాలని. కానీ ఆ నోటీస్ను ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా, ఆన్సర్ చెప్పకుండా అతను పారిపోయాడు. ఇంకొక వ్యక్తి డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే పెండ్యాల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా మనోజ్ వాసుదేవన్ వీళ్ళిద్దరికీ నోటీస్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు పారిపోయారు. ఎట్ ద సేమ్ టైం సిఐడి చాలా స్పష్టంగా ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీని షీల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెండ్యాల శ్రీనివాస్ ద్వారానే డబ్బులు అనేటువంటివి చంద్రబాబుకు అందాయి. వాళ్ళిద్దరిని బయటికి పంపించడంలో, అంటే విదేశాలకు పారిపోయేటట్లు చేయడంలో చంద్రబాబు కీ రోల్ పోషించారు అనేటువంటిది కూడా సిఐడి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇటువంటి సాక్షులను బెదిరించడం, లేకుంటే సాక్షులను తన వాళ్ళను బయటికి పంపించే విధంగా చేయడము, సాక్ష్యాధారాలను మాయం చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే 2018లో పూణేకి సంబంధించినటువంటి జిఎస్టీ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. దాన్ని అప్పుడు ఉన్నటువంటి ఏసీబీకి పంపితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నోట్ ఫైల్ అనేటువంటిది మాయం చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రక్రియ అప్పటి నుంచే కొనసాగుతోంది. కొంతమంది సాక్షుల్ని బయటికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి కస్టోడియల్ విచారణ చేయాలనేటువంటిది ఇక్కడ సిఐడి చాలా ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ మీద చర్చ జరిగినప్పుడు దీనికి సంబంధించిన వాదనలు పూర్తయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి లూథ్రా ఎటువంటి ఆన్సర్ చెప్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, నిన్నటి నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం నుంచి చేసిన విచారణలో అసలు చంద్రబాబు నాయుడు ఏమాత్రం సహకరించకపోవటం, ఏ రకంగా జాప్యానికి ఆయన కారణం అయ్యారు అనేది కూడా సిఐడి ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచిన అంశంగా కూడా చూస్తున్నాం. దీన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇవన్నీ కూడా చంద్రబాబుకి అడ్వర్స్గా మారే అవకాశం ఏదైనా ఉందా? డెఫినెట్గా 167కి సంబంధించి 167 సెక్షన్ గురించి చర్చ జరిగినప్పుడే ఎందుకు 24 గంటల్లో తీసుకురాలేదని చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా 24 గంటల్లో మేము సబ్మిట్ చేశాము. అయితే లూథ్రా దానికి కొంత ఏం చెప్పారంటే ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ డేటాను ప్రిజర్వ్ చేసి కోర్టుకు సమర్పించాలనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. బట్ వాళ్ళు ఉదయం 6 గంటలకు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి క్రమంలో నంద్యాల నుంచి విజయవాడ వరకు జరిగినటువంటి చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు కావచ్చు, మిగిలిన వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసు 24 గంటల్లో తేలేటువంటిది కాదు. బట్ డెఫినెట్గా వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సహకరించకుండా లేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లోనే సిఐడి రాసింది. సో ఇటువంటి ఇష్యూస్ని కూడా చూస్తున్నారు. సహకరించడం అనేటువంటిది పెద్ద విషయం. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేదు, అదేవిధంగా తీసుకురావడేటప్పుడు కూడా పూర్తిగా సహకరించలేదు. కాబట్టి ఆయన కస్టడీలో ఉంటేనే విచారణ కొనసాగుతుంది, ఈజీ అవుతుంది, సమాచారం చాలా ఎక్కువ రావాలి. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇది పబ్లిక్ సంబంధించినటువంటి డబ్బు, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు, 370 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మాట. సో డెఫినెట్గా సిఐడి చేసినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసింది. ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఫర్దర్గా న్యాయమూర్తి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. అయితే ఇక మీడియా ట్రయల్స్ జరగడం ఇది కొత్త విషయం కాదు ఇస్మాయిల్. తరచూ మనం ఏదైనా కేసు ఉంటే కనుక లోపల ఏం జరుగుతుంది, ఏం క్వశ్చన్స్ వేస్తున్నారు, ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా రన్నింగ్ కామెంటరీ చెప్పే మీడియాలు చెప్పేది ఏంటంటే ఇది మొత్తం అసలు ఎంత 540 కోట్లు అంటూ సిఐడి అంటుంది, 370 కోట్లు అనేది గ్రాస్ వాల్యూ అని చెప్తున్నారు, 270 కోట్లు అనేది అసలైన అవినీతి జరిగింది అంటున్నారు. ఇంతకీ అమౌంట్ ఫిగర్ ఎంత అనే క్వశ్చన్ కూడా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు.
చేస్తున్నారు, ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. దానికి ఏదైనా సమాధానం చెప్తారు? డెఫినెట్గా దీనిలో సిఐడి చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని ఓవరాల్గా చూసుకుంటే ఈ మొత్తం వాల్యూ ఆఫ్ అమౌంట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది, దాదాపు 550 కోట్లు అని చెప్పింది. ఇందులో ప్రభుత్వం వాటా 371 కోట్లు. ఏదైతే ఫోరెన్సిక్ ఆడిటింగ్లో చేశారో డబ్బులు వివిధ షెల్ కంపెనీస్ ద్వారా ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యో వాటి అమౌంట్ అనేటువంటిది అరౌండ్ 250-270 crores ఉంది. సో వాల్యుయేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఓవరాల్ మనీ అమౌంట్ అనేటువంటిది ఇందులో మొత్తం జరిగినటువంటి ఏదైతే స్కామ్ ఉందో దాని విలువ 550 కోట్లు అనేటువంటిది చాలా స్పష్టంగా తన రిమాండ్ రిపోర్ట్లతో పాటు ఎఫ్ఐఆర్లో కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. కేవలం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వర్గ మీడియా టెక్నికాలిటీస్ తీసుకురావడము, లేదంటే ఈ మొత్తం విచారణకు సంబంధించి ఎక్కడ చంద్రబాబు రోల్ లేదు, 24 గంటల్లో ఆయన తీసుకురాలేదు, ఆయనకు నోటీస్ ఇవ్వలేదు. 2015-16లో స్కామ్ జరిగి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు 17A అట్రాక్ట్ కాదు అని చెప్పడం అనేటువంటి అవుతుందనేటువంటిది ఎటువంటి మాట. నిజంగానే గవర్నర్ ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి అయితే గవర్నర్ ప్రశ్నించాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ 2015-16కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా అప్పుడు జరిగినటువంటి స్కామ్ ఈ అంశం తెలిసే ఇస్మాయిల్, ఈ అంశం తెలిసే టీడీపీ శ్రేణులు గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఆయన కుదరదు అని చెప్పినట్టుగా కూడా వార్త వచ్చింది. బట్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేము. అది రాజ్భవన్కు సంబంధించినటువంటి ఆనరబుల్ గవర్నర్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ. బట్ డెఫినెట్గా టీడీపీ దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, వీళ్ళని అడగలేదు, టైంకు తీసుకురాలేదు, వెహికల్లో తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా టెక్నికల్స్ కాదు. 370 కోట్లు ఏమయ్యాయి, మీ పాకెట్స్లోకి వెళ్ళాయా లేదా అనేటువంటిది ఒక బేసిక్ క్వశ్చన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ఎవ్రీబడి, తెలుగు ప్రజలందరికీ కూడా ఆసక్తి ఉన్నటువంటి కేసు ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నటువంటి ఇష్యూ కేసు ఇది. ఇందులో 370 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? మీరు ఆ రోజు నోట్ ఫైల్ మీద ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్టుగా ఎవరైతే పివి రమేష్ రాశిలో ఆ నోట్ ఫైల్ కరెక్టా కాదా? అదేవిధంగా ఆ రోజు సునీత అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చాలా స్పష్టంగా ఇది విడుదల చేసే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్పినటువంటి మాట కరెక్టా కాదా? మీరు దీన్ని ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసింది కరెక్టా కాదా? అందరూ మీ మనుషులు, లక్ష్మీనారాయణ, సుబ్బారావు ఎవరైతే A3A4 ఉన్నారో వాళ్ళు మీ మనుషులు కాదా? ఎక్కడైతే పెండ్యాల శ్రీనివాసరావు అదేవిధంగా మనోజ్ వాసుదేవన్ పారిపోయారో వాళ్ళు మీ మనుషులు కాదా? ఇది చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు లాయర్స్ స్టేట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్, కోర్టులో కూడా ఇది అడుగుతున్నారు. బట్ దీన్ని వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు. కేవలం 17A అట్రాక్ట్ అవుతుందా లేదా, వారం రోజుల ముందు మీరు దీనికి సంబంధించినటువంటి కాపీ ముందు ఇచ్చారా లేదా, లేకుంటే 409 కాన్స్పిరసీ థియరీ కాదు, 409 అనేటువంటిది క్యాబినెట్ పాలసీ డెసిషన్ తీసుకుని వాటి ఇది అట్రాక్ట్ కాదు, 167 ప్రకారం మీరు 24 గంటలు ఎందుకు తీసుకురాలేదు, ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు. టెక్నికాలిటీస్ మీద దీన్ని ఫైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోర్ అవినీతి జరిగిందా లేదా అనేటువంటి ఇష్యూకు చంద్రబాబు నాయుడు కావచ్చు అనే లాయర్స్ దగ్గర ఎటువంటి సమాధానం లేదనేది ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. సో ఆనరబుల్ జడ్జ్, సో న్యాయమూర్తి ముందు ఇంకా వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.